ముందుగా ఒక ఎకరానికి ఘనజీవామృతం తయారీ కావాల్సిన పదార్థాలు 100 కేజీల ఆవు పేడ, దేశీ ఆవు పేడ, అలాగే 10 లీటర్ల ఆవు మూత్రము, ఒక 2 కిలోల బెల్లము, 2 కిలోల పప్పు దినుసుల పిండి, ఏదైనా సరే శనగపిండి కానీ గోధుమ పిండి కానీ అట్లా. తర్వాత ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటంటే పిండి పేడను ఇలా ఈ విధంగా మనము పొడి పొడిగా కలుపుకోవాలి. 100 కిలోల పేడని మనం ఇలా పొడి పొడి చేసుకోవాలి. ఇలా పారతోని పప్పు పిండిని ఇలా పేడలో కలిసే విధంగా చల్లుకోవాలి. మొత్తం పిండిని ఈక్వల్గా మనం చల్లుకోవాలి కలుపుకునే విధంగా. బెల్లాన్ని పొడి పొడిగా చేసుకున్న బెల్లాన్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ విధంగా మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దల్లా కట్టుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా ఘనజీవామృతాన్ని ముద్దలుగా ఏర్పరచుకున్న తర్వాత ఇవి నీడలో ఆరబెట్టాలి. ఒక 3 రోజుల తర్వాత ఆరిపోతాయి. అవి గట్టిగా అవడం స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇది ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఘనజీవామృతాన్ని మనం పొడి పొడి చేసి మన భూసారం పెంచుకోవడానికి వాడతాం. ఈ భూమిలో వేసినప్పుడు మొక్కకు సూక్ష్మ స్థూల పోషకాలు భూమిలో ఉన్న వాటిని మొక్కకి ఇవ్వగలుగుతుంది. అలాగే మొక్క రోగనిరోధక శక్తిని చాలా పెంచుకుంటుంది. దీనివల్ల లాభం. ప్లీజ్ సబ్స్క్రైబ్.